Hi to all. Today topic is GCS, that is Glasgow Coma Scale. So Glasgow Coma Scale ante it is a neurological scale which used to record the conscious state of the person. So person conscious state ni record cheyadaniki ee scale అనేది యూజ్ చేస్తారు. యూజువల్లీ GCS అంటే టు చెక్ ద కాన్షియస్ లెవెల్ ఆఫ్ ద పేషెంట్ అని మనకు తెలుసు. బట్ టు ఆన్సర్ ద ఎనీ టైప్ ఆఫ్ MCQ from the GCS, we should must know about this table thoroughly. సో MCQని మనం సాల్వ్ చేయాలి అంటే ఈ టేబుల్ మనకి పూర్తిగా బై హార్ట్ చేయాలి, పూర్తిగా మనకి వచ్చి ఉండాలి. ఎందుకంటే ద క్వశ్చన్స్ ఈస్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ద స్కోర్ parameters, maximum score, minimum score, so like that they will ask. So now we will see in detail about the GCS scale. Then later we will solve two example of MCQs. The GCS is divided into three categories. First one is eye opening, best verbal response, 3 best motor response. సో ది 3 కేటగిరీస్ నుంచి GCS స్కోర్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. అండ్ అగైన్ ఈచ్ కేటగిరీ హ్యావింగ్ ద సపరేట్ పాయింట్స్. ఫస్ట్ వన్ ఈజ్ ఐ ఓపెనింగ్. సో ఐ ఓపెనింగ్ అనేది ఎలా చూస్తారంటే, ఎలా స్కోర్ చేస్తారంటే ఐ ఓపెనింగ్ని స్పాంటేనియస్, స్పీచ్, టు పెయిన్, నో రెస్పాన్స్. సో స్పాంటేనియస్ అంటే నార్మల్గా మనమైనా ఎవరైనా జస్ట్ నిద్రపోయేటప్పుడు మాత్రం కళ్ళు క్లోజ్ చేసి ఉంటాయి, నార్మల్లీ ఓపెన్లో ఉంటాయి. బట్ ద అన్కాన్షియస్ పేషెంట్ ఆర్ దోస్ హూ ఆర్ కాన్షియస్ లెవెల్ ఈజ్ ఎఫెక్ట్, సో దట్ పర్సన్ హ్యావింగ్ ద సమ్ వేరియేషన్ ఇన్ దిస్ ఐ ఓపెనింగ్. ఎలా అంటే ఎప్పుడు వాళ్ళు ఐ క్లోజ్ చేసి ఉంటారు, ఓన్లీ మనం వాళ్ళ నేమ్ని పిలిచినప్పుడు మాత్రమే ఐ అనేది ఓపెన్ చేస్తారు. సో అలా నేమ్ పిలిచినప్పుడు మాత్రమే ఐ ఓపెనింగ్ చేస్తే వాళ్ళకి స్కోర్ మనం ఎంత ఇస్తాం, 3. మళ్ళీ అసలు పిలిచినా కానీ వాళ్ళు రెస్పాండ్ అవ్వరు, జస్ట్ పించ్ చేస్తారు. పెయిన్ఫుల్ స్టిమ్యులై ఇచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు ఐ ఓపెన్ చేస్తారు, వాళ్ళకి స్కోర్ అనేది 2. ఏ రెస్పాన్స్ లేకపోతే స్కోర్ ఈజ్ 1. సో స్పాంటేనియస్ ఐ ఓపెనింగ్ ఉంటే 4, టు స్పీచ్ 3, టు పెయిన్ 2, నో రెస్పాన్స్ ఈజ్ 1. దిస్ ఈజ్ ఫస్ట్ వన్, ఐ ఓపెనింగ్. నెక్స్ట్ ఈజ్ వెర్బల్ రెస్పాన్స్. వెర్బల్ రెస్పాన్స్లో అంటే పేషెంట్ ఓరియంటెడ్ టు టైం, ప్లేస్, పర్సన్. సో పేషెంట్ హాస్పిటల్లో ఉన్నప్పుడు టైంని, ప్లేస్ని, పర్సన్స్ని రికగ్నైజ్ చేస్తే స్కోర్ అనేది 5 ఇస్తాం. సో ఓరియంటెడ్ టు టైం అంటే ఎగ్జాక్ట్గా టైం చెప్పలేకపోయినా జస్ట్ మార్నింగ్ అయింది, ఐ మీన్ హాస్పిటల్, దే ఆర్ డాక్టర్స్, నర్సెస్ అండ్ దేర్ మై రిలేటివ్స్, అలా రికగ్నైజ్ చేయగలిగితే వాళ్ళకి స్కోర్ అనేది దే ఆర్ వెల్ ఓరియంటెడ్ 5 ఇస్తాం. జస్ట్ వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు బట్ చెప్తున్నారు, బట్ కొంచెం లిటిల్ బిట్ దే ఆర్ కన్ఫ్యూజింగ్ మీన్స్ స్కోర్ 4 ఇస్తాం. సో ఇన్అప్రోప్రియేట్ వర్డ్స్, అసలు సంబంధం లేకుండా మాట్లాడతారు, జస్ట్ వర్డ్స్ మాత్రం మాట్లాడతారు, వాళ్ళకి స్కోరు 3 ఇస్తాం. ఇన్కాంప్రహెన్సివ్ సౌండ్స్, జస్ట్ వాళ్ళు ఏం మాట్లాడరు, జస్ట్ సౌండ్స్ మాత్రమే చేస్తారు, అలా సౌండ్ చేస్తే 2. సో మనం వాళ్ళని మాట్లాడనిచ్చినప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెప్పలేదు, జస్ట్ సౌండ్ మాత్రమే చేస్తారు, అలా అయితే వాళ్ళకి GCS స్కోర్ అనేది 2. అసలు ఏ రెస్పాన్స్ లేకపోతే 1. సో దిస్ ఈజ్ వెర్బల్ రెస్పాన్స్. నెక్స్ట్ వన్ ఈజ్ ద మోటార్ రెస్పాన్స్. మోటార్ రెస్పాన్స్లో ఫస్ట్ ఈజ్ ఒబేయింగ్ కమాండ్స్. ఒబేస్ కమాండ్స్ మీన్స్ వాళ్ళు మనం ఏం చెప్తే దానికి ఒబే చేస్తారు. ఎలా అంటే మనం యూజువల్గా అన్కాన్షియస్ అదే ట్రామాటిక్ పేషెంట్ వచ్చినప్పుడు GCS చెక్ చేసేటప్పుడు మీరు రైట్ హ్యాండ్ లిఫ్ట్ చేయండి, లెఫ్ట్ హ్యాండ్ లిఫ్ట్ చేయండి, రైట్ లెగ్ లిఫ్ట్ చేయండి, బోత్ హ్యాండ్ లిఫ్ట్ చేయండి, అలా మనం అడిగినప్పుడు వాళ్ళు లిఫ్ట్ చేస్తే స్కోర్ అనేది 6 ఇస్తాం. అలా కాకుండా ఓన్లీ పెయిన్ఫుల్ స్టిమ్యులై ఇచ్చినప్పుడు మాత్రమే ఎక్స్ట్రిమిటీస్ని, కాలు చేతుల్ని కదిపించినప్పుడు స్కోరు 5 ఇస్తాం. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద ఫ్లెక్షన్, విత్డ్రావల్ ఫ్రమ్ పెయిన్. సో మనం హ్యాండ్ని కానీ లెగ్ను కానీ జస్ట్ పెయిన్ ఇచ్చినప్పుడు వాళ్ళు విత్డ్రా అంటే
వాళ్ళ వైపుకి సడన్గా కాలుని కానీ చెయ్యిని కానీ లాక్కుంటారు. అక్కడ నుంచి వాళ్ళని పెయిన్ ఇచ్చినప్పుడు మొత్తం ఇలా అనేసి వాళ్ళకి దాని దగ్గరగా తీసేసుకుంటారు. అలా చేస్తే 4 ఇస్తాం. దెన్ నెక్స్ట్ వన్ అబ్నార్మల్ ఫ్లెక్షన్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ డికార్టికేటెడ్. సో అబ్నార్మల్గా ఎక్స్ట్రిమిటీస్ని ఫ్లక్స్ చేసుకుంటే వాళ్ళకి 3 ఇస్తాం. దెన్ అబ్నార్మల్ ఎక్స్టెన్షన్. సో అబ్నార్మల్గా ఎక్స్టెన్షన్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ డికార్టికేట్. సో అబ్నార్మల్ ఎక్స్టెన్షన్ అయితే 2 ఇస్తాం. నో రెస్పాన్స్, అసలు ఏం చేసినా పెయిన్ ఇచ్చినా కానీ పేషెంట్ మూవ్ అవ్వకపోతే రెస్పాన్స్ ఈస్ 1. The total score of GCS is maximum score of GCS is 15. How? The maximum eye opening is 4. The maximum verbal response is 5. The maximum motor response is 6. The total 4 plus 5 plus 6 is 15. So total maximum score of GCS is 15. The minimum score is 3. పేషెంట్ కోమాలో ఉన్నారు అంటే వాళ్ళ జీసీఎస్ 8 కానీ లెస్ దాన్ 8 కానీ ఉంటుంది. సో ఈ పారామీటర్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐ ఓపెనింగ్, వెర్బల్ రెస్పాన్స్, మోటార్ రెస్పాన్స్, మనం కరెక్ట్గా పేషెంట్ జీసీఎస్ని స్కోర్ ఇవ్వాలి అంటే ఈ పారామీటర్స్ అన్నీ మనకు వచ్చి ఉండాలి. ఎలా అంటే కింద ఎంసీక్యూలో చూద్దాం మనం. ఈ పారామీటర్స్ కంపల్సరీగా మనకు వచ్చి ఉండాలి. ఎందుకంటే కంపల్సరీగా ఈ పారామీటర్స్ నుంచే క్వశ్చన్ అనేది ఉంటుంది. ఈ ఇన్అప్రోప్రియేట్ వర్డ్స్, ఇన్కాంప్రహెన్సివ్ సౌండ్స్, దే విల్ మెన్షన్ ఓన్లీ దిస్ వర్డ్స్ ఓన్లీ. ఈ వర్డ్స్ని ఇచ్చే మనకి క్వశ్చన్లో కంపల్సరీగా ఇవి కనపడతాయి. బట్ మనకి ఇవి ముందుగానే తెలుసుంటే ఎంత స్కోర్ ఇవ్వాలనేది మనం కరెక్ట్గా జీసీఎస్ని స్కోర్ చేస్తాం. బట్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి స్పాంటేనియస్ ఐ ఓపెనింగ్కి మనం 3 ఇచ్చామనుకో స్కోరు, కంప్లీట్గా టోటల్ జీసీఎస్ అనేది మనం రాంగ్గా స్కోర్ చేస్తాం. కాబట్టి కంపల్సరీగా స్పాంటేనియస్ ఐ ఓపెనింగ్ అయితే 4, స్పీచ్కి 3, పెయిన్కి 2, నో రెస్పాన్స్ అయితే 1. అలా మనకి కంపల్సరీగా స్కోరు తెలిసి ఉండాలి. సో అలా తెలుసుంటే మనం జీసీఎస్ స్కోర్ అనేది కరెక్ట్గా స్కోర్ చేస్తాం. ఇప్పుడు ఒక 2 ఎంసీక్యూస్ చూద్దాం జీసీఎస్లో ఎలా ఎంసీక్యూస్ ఉంటాయో. ద ఫస్ట్ వన్ ఈస్ గ్లాస్కో కోమా స్కేల్ అసెస్ ఆల్ ఆఫ్ ద ఫాలోయింగ్ పారామీటర్స్ ఎక్సెప్ట్. గ్లాస్కో కోమా స్కేల్లో ఈ కింద ఉన్న పారామీటర్స్ అన్నీ చూస్తాం, ఒక్కటి తప్ప. సో మనం ఆల్రెడీ గ్లాస్కో కోమా పారామీటర్స్ ఐ ఓపెనింగ్, బెస్ట్ వెర్బల్ రెస్పాన్స్, బెస్ట్ మోటార్ రెస్పాన్స్ అని తెలుసు. ఈ 3 మాత్రమే మనం చూస్తాం, మెమరీ అనేది చూడం. సో ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారంటే ఒక్కటి తప్ప అన్నీ మనం అసెస్ చేస్తాం. ఆ ఒక్కటేంటి? మెమరీ అనేది మనం జీసీఎస్లో చూడం. ఓన్లీ మోటార్, వెర్బల్, ఐ ఓపెనింగ్ మాత్రమే చూస్తాం. నెక్స్ట్ వచ్చేసి ద పేషెంట్ హూ ఓపెన్స్ హిస్ ఐస్ ఇన్ రెస్పాన్స్ టు పెయిన్ మేక్స్ నో వెర్బల్ రెస్పాన్స్ బట్ విత్డ్రాస్ ఫ్రమ్ పెయిన్ హ్యాస్ ఎ జీసీఎస్ స్కోర్. సో ఈ పేషెంట్కి ఇలా క్వశ్చన్ ఉంటుంది. డైరెక్ట్గా వాళ్ళు ఐ ఓపెనింగ్, ఒబేయింగ్ కమాండ్స్ అలా క్వశ్చన్ అడగరు. క్వశ్చన్ అడిగేటప్పుడు ఏ పేషెంట్ హూ ఓపెన్స్ హిస్ ఐస్ రెస్పాన్స్ టు పెయిన్ అంటే పైన ఎంత ఉందండి? 2. నెక్స్ట్ నో వెర్బల్ రెస్పాన్స్ అంటే ఎంత ఉంది? 1. విత్డ్రాస్ ఫ్రమ్ పెయిన్. చూడండి ఇక్కడ టర్మ్స్ కూడా కంపల్సరీగా అందులో ఉన్న టర్మ్స్ని యూజ్ చేసే అడుగుతారు క్వశ్చన్. విత్డ్రాస్ ఫ్రమ్ పెయిన్ అంటే స్కోర్ ఈజ్ 4. మోటార్ రెస్పాన్స్లో థర్డ్ వన్ విత్డ్రాస్ ఫ్రమ్ పెయిన్ అంటే 4. సో 4 + 2 + 1. సో జీసీఎస్ ఈజ్ 7. ఇక్కడ ఒక్కటైనా మనం రాంగ్గా స్కోర్ ఇస్తే టోటల్ స్కోర్ అనేది చేంజ్ అవుతుంది. దెన్ నెక్స్ట్, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, సాల్వ్ దిస్ ఎంసీక్యూ. ద పేషెంట్ హూ ఓపెన్స్ హిస్ ఐస్ టు స్పీచ్ అండ్ కన్ఫ్యూజ్డ్ వెర్బల్ రెస్పాన్స్ obeys commands has a GCS score. సో ఇది మీరు సాల్వ్ చేయండి ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. థ్యాంక్ యూ. హోప్ యూ ఆల్ అండర్స్టాండ్.